ఓకే సిట్ అందరూ కూర్చోండి టీచర్ టీం నల్లగా చేశాడు సెపరేట్ జరగండి టీచర్ టీం లావు లావుగా చేశాడు సన్న సన్నగా చేశాడు ఇక్కడ ఓకే ఇక్కడ ఈ టీంలో ఎన్ని కరెక్ట్ మీరందరూ కూర్చోవాలి లాజర్ టీంలో బెలూన్స్లో బయటికి రండి పీటర్ టీంలో బెలూన్స్లో బయటికి రండి పొట్టి పొట్టిగా చేశాడు పొడవుగా అక్కడ కౌంట్ చేశాడు చిత్రం చేశాడు బెలూన్స్ అట్టండి మోచటం బెలూన్ ఇటువైపు వెళ్ళండి
ఏమంటాడు ఒకడు ఎరుకో నుండి ఇట్లా ఎరుకో నుండి ఎరుకిలోకి వస్తాడు, నువ్వు రావాలి. ఓకేనా? చెప్పు. వెళ్తా ఉంటాడు. నువ్వు రావు, నువ్వు వెళ్తా ఉండరా. అక్కడ దూరం వచ్చిరా. దొంగలు వెనకాల ఉండరా. నువ్వు వెళ్ళిపోరా తమరే. యాజకుడు వెనక్కి, మీరు వెనకాల అక్కడ ఉండరా. మీరు ఇక్కడ ఉండాలి. చాలేరా మనుషులు లేరా అక్కడ లైన్లో పిల్లలు లైన్లో చెప్తాను. పాడాలి. నన్ను వెనక్కి వచ్చావు, చాలా చాలా మంచివాడు నా యేసయ్యా. పాడాలి. చాలా చాలా మంచివాడు నా యేసయ్యా, చాలా చాలా మంచివాడు, చాలా చాలా మంచివాడు నా యేసయ్యా.
పాడాలి. కొందరేమో నన్ను అమ్మ బుజ్జి అంటారు, కొందరేమో నన్ను నాన్న బుజ్జి అంటారు, కొందరేమో నన్ను అమ్మ బుజ్జి అంటారు, కొందరేమో నన్ను నాన్న బుజ్జి అంటారు. నాకు తెలిసి నేను యేసయ్య కూతురిని, నన్ను ప్రేమించే దేవుని కూతురిని. కుచి కుచి చిన్న కుచి 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 యేసయ్య కుచి. అమ్మ కూర్చున్నా అమ్మ మాట వింటాను, నాన్న కూర్చున్నా నాన్నను గౌరవిస్తాను. అమ్మ కూర్చున్నా అమ్మ మాట వింటాను, నాన్న కూర్చున్నా నాన్నను గౌరవిస్తాను. కానీ నేను దేవుని పూజ కనుక, కానీ నేను దేవుని పూజ కనుక దేవునికి ఇస్తాను. నిన్ను మనసుతో ప్రేమిస్తాను, దేవునికి ఇస్తాను. నిన్ను మనసుతో ప్రేమిస్తాను. కుచి కుచి చిన్న కుచి కుచి కుచి. మీరు అవుట్. ఫోర్ చెప్పారా? అరే ఫోరే చెప్పారు. మీరు అవుట్. మీ గ్రూప్ 5 మెంబర్స్ ఉన్నారు. మీరు అవుట్. ఫోర్ అని చెప్పారా? ఓకే. ఇగో ఈ గ్రూప్ అవుట్, ఫోర్ అన్నారు. ఏయ్, ఈ ఎంతమంది? ఈ గ్రూప్ అవుట్. అరే 4 ఉండాలా. ఏయ్, నేను అవుట్ రా. మీరు ముగ్గురు రండి. భలే భలే చేశాడు, భలే భలే ఏ. భలే భలే చూడండి, ఇంకేం లేదు. తెలుగులో చెప్పండి, 4 అని అర్థం కావట్లా. నలుగురే ఉండాలి. ఇక్కడ ఒకరు, ఇక్కడ ముగ్గురు అనుకోండి. మా దగ్గర వెళ్ళిపోతాను నేను. సరే, ఈ ట్రయల్. ఇది అర్థమైందా? Are you ready? అర్థమైందా? నలుగురు అంటే నలుగురు ఫామ్ అవ్వాలి. మీరు కవర్ చేస్తారు 15 లోపల. అంత లోపల ఎక్కడెక్కడ తిన్నారో ఇలా ముగ్గురు ఉన్నారు అనుకోండి. అక్కడ ముగ్గురు ఉంటారు. ఏ రా మీరు ఒక గుంపు కావాలి. అలాగే అలాగే బాగుంది కదా. తెల్ల తెల్లగా చేశాడు, భలే భలే నడవండి, మంచిగా. చేశాడు, భలే భలే నిలబడి, నిలబడి, లావు లావుగా నిలబడి. చేశాడు, భలే భలే మంచిగా. ఎవరు చేశారు ఇలా 10 మంది, 10 మంది. అరవద్దు, అరవద్దు. కవర్ చేసుకోవాలి మంచిగా. 1 2 3 4 భలే భలే
సీనియర్స్ క్లాస్. మమ్మల్ని టీచింగ్ చేసింది రజనీ అక్క. మేము ఈ 3 రోజులు యోసేపు గురించి 10 లెసన్స్ నేర్చుకున్నాం. యోసేపు గురించి 10 లెసన్స్ నేర్చుకున్నాం. మా స్ట్రెంత్ 20 మంది, రోజు 15 మంది వస్తారు. యోసేపు గురించి వినగానే నాకు ఎంతో సంతోషం, ఆనందంగా ఉంది. యోసేపులాగా మంచి మనసు కలిగి ఉండాలనిపించింది. యోసేపు చాలా మంచివాడు. కీడికి ప్రతికీడే చేయడు ఎవరికి. తను దేవుని మాట కొరకు వేచి చూస్తాడు. తనలాగా నాకు ఉండాలనిపించింది. మాది సీనియర్స్ క్లాస్. మిగిలిన సమాచారం మా ఫ్రెండ్స్ చెప్తానని సెలవు తీసుకున్నాను. అందరికీ కొన్నాను. అందరికీ ప్రైజ్ అలా. నా పేరు బ్లెస్సీ. మేము ఈ 3 డేస్లో 10 లెసన్స్ నేర్చుకున్నాము. ఇప్పుడు నేను ఒక్కొక్కటి చెప్తాను. ఫస్ట్ లెసన్ పేరు యోసేపు పోతిఫర్ ఇల్లు, యోసేపు చెరసాల, యోసేపు కలలకు అర్థం, యోసేపు బహుమానము, యోసేపు ఘనత పొందిన కొమ్మ, యోసేపు అంతరంగం, యోసేపు దేవుని యొక్క వైఖరి, యోసేపు శాస్త్రంగా పడిన పని, ఐగుప్తులో యోసేపు కుటుంబం. వాళ్ళు నేర్చుకున్న ఖండత వాక్యాలు కూడా చెప్తారు. అందరికీ ప్రైజ్ అక్క. నా పేరు బీవిల. నేను ఈ VBSలో నేర్చుకున్న కొన్ని వాక్యాలు చెప్తాను. కీర్తనాలు 133వ అధ్యాయము 1వ వచనము. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. కీర్తనాలు 133వ అధ్యాయము 1వ వచనము. నా పేరు పర్సరూతు. నేను కంఠస్థ వాక్యాలు చెప్తున్నాను. కీర్తనలు 96వ అధ్యాయము 10వ వచనము. యెహోవా రాజ్యమును చేయుచున్నాడు, లోకము కదవచనము. నీతిని కృపను అనుసరించువాడు జీవమును, నీతిని, ఘనతను, కొన్ని చెప్తారు. మీకు పిల్లలు ఎవరెవరు కంట వాక్యాలు చెప్తారో కొంచెం ముందుకు రండి. జస్ట్ ఒక 5 ఎక్కువ లేవు. చెప్పగలను అన్న వాళ్ళు ముందుకు రండి. అందరూ పావురం వలె అది భయభక్తులు కలిగిన వారికి ఆయన ఆహారం ఇచ్చినాడు. కీర్తన 111:5.
ప్రోత్సాహంగా ఇచ్చి వారిని ప్రేరించిన. నేను గొర్రెలకి మంచి కాపని. నేను గొర్రెలకి నా చిన్ని చేతులు యేసయ్యకై చప్పట్లు కొడితే మాది బిగినర్స్ బి. మా క్లాస్ గురించి చెప్తాడు. యేసయ్య పావురాన్ని రొట్టెలు మాంసం ఇచ్చి పంపించిండు కాకి ఏరియాకి ఇచ్చింది. గాడిద యేసయ్యని మోసింది. యేసయ్య సెకండ్ డే నుంచి అటెండ్ అయిన వాళ్ళే ఫస్ట్ డే రాలేదు. సో నిన్న 17 మెంబర్స్, ఇవాళ 20 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు నేర్చుకున్న పాఠాలు పిల్లలే చెప్తారు. నోవాహు ఓడను కట్టాడు. సెకండ్ లెసన్ లోతు అగ్ని ప్రమాదం. థర్డ్ లెసన్ తీర్పు ఇశ్రాయేల్. ఫోర్త్ లెసన్ కంటత వాక్యం. నీవు ఆసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. 9 కీర్తనాలు 3వ వచనము.
లెసన్ పేరు జలప్రలయం. సెకండ్ లెసన్ పేరు కరువు. సుందరమైన తెల్ల కొంగలు. రెండవ రోజు నేర్చుకున్న లెసన్ పేరు అగ్నిగంధకాలు. ఇంకొక దాని పేరు చెర. నా పేరు దీవెన. కంఠత్వాక్యం. సామెతలు 14వ అధ్యాయము 2వ వచనము. యథార్థంగా ప్రవర్తించువారు యెహోవా యందు భయభక్తులు గలవారు. అందరికి అన్ని లెసన్స్ తెలుసు కదా, మర్చిపోయారా? ఓకే, మా పిల్లలు నేర్చుకుని ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి చెప్తారు లెసన్ నేమ్స్. ఒకరు చెప్పండి. క్రమముగా ఎదుగు ఒలివ మొక్క. ఘనత వినయం. ఘనత వినయం. ఆత్మానుసారమైన దీనత్వం. యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణము వంటి వారు. కీర్తనలు 127 అధ్యాయము 4వ వచనము. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలె నుందురు. కీర్తనలు 128 అధ్యాయము 3వ వచనము. సామెతలు 15 అధ్యాయము 33వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసనముకు సాధనము. ఘనతకు ముందు వినయముందును. Bye.
ప్రైజ్ ద లార్డ్. నా పేరు ఎం అచ్యుత్ కుమార్. మేము ఈ 3 రోజుల్లో 5 లెసన్స్ నేర్చుకున్నాము. 2025 ఇయర్ థీమ్ మంచి మిత్రుడు. మేము ఈ 3 రోజుల్లో 5 లెసన్స్ నేర్చుకున్నాము. క్రమంగా ఎదిగే ఒలివ మొక్కలు, మెరుపు భయం, ఘనత వినయం, కాపరి సత్క్రియలు. చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. ఇర్మియా 11:16. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలె నుందురు. కీర్తనలు 128:3. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞాన అభ్యాసమునకు సాధనము. ఘనతకు ముందు వినయం ఉండును. సామెతలు 15:33. ఒలివ మొక్కకి అంటు కడితే అడవి ఒలివ మొక్క కూడా మంచి ఒలివ మొక్కలాగా మారిపోతుంది. నువ్వు నేను కూడా యేసయ్యతో నడిస్తే మనం పరిశుద్ధతలో ఎదుగుతాం. మనం మంచి ఒలివ మొక్క వలె ఉండాలి. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. కీర్తనలు 128:3. ఇంకెవరు చెప్తారు? ఎవరైనా చెప్తారు? ఏం చెప్తావు? స్టోరీ చెప్తావా? ఓకే. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పేరు ఎం హర్షిత్ కుమార్. నేను ఈరోజు చెప్పబోయే పాఠం పేరు సత్క్రియలు. ఒకరోజు యేసుప్రభు తన ప్రజలతో మాట్లాడుతూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి యేసయ్య నా పొరుగువారు ఎవరు అని అడగగా యేసయ్య ఏమని చెప్పాడంటే, ఒక వ్యక్తి సంవత్సరంలో 3 రోజులు యారకో నుండి యెరూషలేముకు ప్రయాణం చేస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు అతను ప్రయాణం చేస్తూ ఉండగా కొంతమంది దొంగలు వచ్చి అతన్ని రక్తం వచ్చేలా కొట్టి అతని దగ్గర ఉన్న మొత్తాన్ని దోచుకొని వెళ్ళిపోతారు. ఆ దారిలో యాజకుడు అనే ఒక వ్యక్తి వెళ్తూ ఉంటాడు. అతన్ని చూస్తాడు కానీ సహాయం చేయకుండా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లేవీయుడు అనే వ్యక్తి వస్తాడు. అతన్ని చూస్తాడు. అక్కడ కూసేపు ఆగి నాకు సమయం అయిపోతుంది, నేను వెళ్ళాలి అని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సామరేయుడు వస్తాడు. అతన్ని చూసి అక్కడ ఆగుతాడు. అతని దగ్గర ద్రాక్షారసం ఉంటుంది. దాన్ని అతని గాయాలకు రాసి కట్లు కడతాడు. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి బాగు చేయమని అంటాడు. అలా ఉండే వాళ్ళే అసలైన పొరుగువారు అని యేసయ్య చెప్తాడు. ఎవరికన్నా ప్రాబ్లం వస్తే వాళ్ళకి సహాయం చేసేలాగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. హాయ్ అక్క. హాయ్ స్వీటీ. ఇంకా మా పిల్లలతో మాట్లాడతావా? మాట్లాడతాను అక్క. ఓకే స్వీటీ. ఇంకా స్వీటీ మీతో మాట్లాడితే వినండి పిల్లలు. హాయ్ పిల్లలు. హాయ్ పిల్లలు. హాయ్ పిల్లలు. ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో తెలుసా? చెప్పనా? ఈ రోజు మా మమ్మీ మా డాడీ ఇంటికి వచ్చేసారు. నిన్న యేసయ్యకి ప్రార్థన చేసుకున్నాం కదా మనము. మా డాడీకి బాగోలేదని యేసయ్య మా మాటలు ప్రార్థనలు విని మాకు హెల్ప్ చేశారు. మా డాడీ మా మమ్మీ ఇప్పుడు మా ఇంట్లో ఉన్నారు. అక్క మమ్మీ డాడీ స్వీటీ బిట్టు తిందరు రండి తొందరగా. హలో మమ్మీ. హలో మమ్మీ. పిల్లలు మా మమ్మీ చూసారు ఎంత బాగుంది. పిల్లలు మా మమ్మీ చూసారు బాగుంది కదా. హెయిర్ స్టైల్ మార్చుకొని వచ్చింది. స్వీటీ
తింటా మమ్మీ. తమ్ముడు బాధపడమాక. మమ్మీ తినాల్సిందే బిట్టు. చేశాడు లవ్ లావుగా చేశాడు సన్న సన్నగా చేశాడు ఎవరు చేశారు ఇలా ఎవరు చేశారు నా యేసయ్య చేశాడు భలే భలే 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 పొట్టి పొట్టిగా చేశాడు పొడవుగా చేశాడు. ఏం బాగుంది నీకు VBS లో? చెప్పు ఏం బాగుంది నీకు, బాగా నచ్చింది ఏంటి? పాట యాక్షన్ సాంగ్ చెప్పు. భలే భలే నచ్చిందా? ఇంకా హాయ్ కీర్తన, నీకేం నచ్చింది? చిన్న చేతుల సాంగ్ నచ్చింది. ఇంకా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అవునా? ఒలివ మొక్క గురించి, చెడ్డ మొక్క గురించి, మంచి మొక్క గురించి నేర్చుకున్నాను. అడవి మొక్కని మంచి మొక్క కప్పిస్తే అది కూడా మంచిగా మారుతుంది, మనం కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, గుడ్. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తావా? చెప్పరా, నీకు VBSలో ఏం నచ్చింది? నీకు ఇష్టమైన సాంగ్ ఏంటి? భలే భలే నచ్చిందా? థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇయర్ వస్తావా? వెరీ గుడ్. అరే నీకేం నచ్చిందిరా VBSలో? చాలా పాటలు, సామెతలు, కథలు, ఒలివ మొక్కలు. ప్రతి ఒలివ మొక్కల వలె యేసుక్రీస్తు నందున ఉండాలి, ప్రతి ఒక్క పిల్లోడు ఉండాలి. ఆమేన్. ఓకే, సాంగ్స్ ఏం నచ్చినాయి? సాంగ్స్ కోడి కూయగా అనే ఒకటి కృపద. ఓకే, నెక్స్ట్ ఇయర్ వస్తావా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. VBSకి ఎలా ఉంది, ఎలా అనిపించింది? మేము ఇంకా చాలా నేర్చుకున్నాము VBSకి వచ్చి. మేము ఇప్పుడు నేర్చుకున్నవన్నీ ఇంటికి వెళ్ళి మా పేరెంట్స్ కూడా చెప్పి సర్ప్రైజ్ చేస్తాం. ఓకే, VBSలో నీకు బాగా నచ్చింది ఏంటి? ఏ సాంగ్స్ నచ్చినాయి? చాలా చాలా మంచివాడు. చాలా చాలా మంచివాడా? ఓకే, ఇంకా నెక్స్ట్ ఇయర్ వస్తావా? నాతో పాటు మా ఫ్రెండ్స్ని, చెల్లెల్ని, తమ్ముల్ని కూడా తీసుకొస్తాను. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. అందరు బాగున్నారా? VBS బాగా నచ్చిందా? VBSలో మీకు బాగా నచ్చింది ఏంటిది? యాక్షన్ సాంగ్సా? ఏ యాక్షన్ సాంగ్ బాగా ఇష్టమో సాంగ్స్లో? చాలా చాలా మంచివాడా? నీకురా ఏం లేదు, ఏమి నచ్చలేదా? ఏం గుర్తులేదు. ఓకే, నెక్స్ట్ ఇయర్ వస్తారా? పరారేనా? ఓకే, నెక్స్ట్ ఇయర్ కలుసుకుందామా? బాయ్ బాయ్. మన
నువ్వు నాకు తీసుకో.